హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి దాబా స్టైల్లో క్రిస్పీగా మంచి కరకరలాడే ఫిష్ ఫ్రైని అయితే చూపించబోతున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఈ చేప ముక్కల్ని నీట్గా క్లీన్ చేయించి ఇలా ముక్కలు కొట్టించుకుని ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగైతే తీసుకున్నాము. ఇప్పుడు చేప ముక్కలకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్లు కారం, రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ 1 టీ స్పూన్ గసగసాలు, జీలకర్ర, ధనియాలని ఇలా పేస్ట్లో అయితే చేసి తీసుకున్నాను. దీన్ని 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. నెక్స్ట్ 1 చెక్క వరకు నిమ్మరసం వేసి వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, నెక్స్ట్ 1 టీ స్పూన్ బియ్యపిండి, 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ ఇవన్నీ వేసి మరొకసారి అంతా మిక్స్ చేసుకుని మరీ గట్టిగా కాకుండా అలానే మరీ పలుచగా కాకుండా ఇలా మీడియం కన్సిస్టెన్సీలో అయితే కలుపుకోండి. మీరు కలుపుకుంది కొంచెం గట్టిగా ఉన్నట్లయితే మీరు కలుపుకున్న ఈ కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా ఉన్నట్లయితే 2 డ్రాప్స్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాని ఈ విధంగా కలుపుకొని పెట్టుకున్నా. ఇక్కడ ఈ చేప ముక్కలకి మసాలా అంతా మంచిగా పట్టించి ఇలా అన్ని చేప ముక్కలకి మంచిగా పట్టించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ లేదా తవా పెట్టుకుని 2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి దానిలో ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకుని తుంచుకుని అయితే వేసుకోండి. ఆ తర్వాత మసాలా పట్టించి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకుని మంటను లో ఫ్లేమ్లోనే పెట్టి 10 నిమిషాల పాటు అయితే వేయించండి. హై ఫ్లేమ్లో మాత్రం అసలు పెట్టకండి. ఈ చేప ముక్క బయట మాడిపోయి లోపల పచ్చిగానే ఉంటుంది. సో ఓపిక్గా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని కుక్ చేసుకోండి. ఆ తర్వాత 10 నిమిషాలకి మంచిగా ఒక సైడ్ మొత్తం బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు వేరొక సైడ్కి టర్న్ చేసుకుని సేమ్ 10 నిమిషాల పాటు ఇలానే లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నారంటే మనకి చేప ముక్క క్రిస్పీగా కుక్ అవడమే కాకుండా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇలా 2 సైడ్స్ కూడా ఫ్రై చేసుకున్నాక పక్కకు తీసి ఇప్పుడు మిగతా వాటిని కూడా ఇలానే ఫ్రై చేసుకోండి. సో ఇప్పుడు అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఫిష్ ఫ్రై మీద క్రిస్పీ లేయర్ రావడం కోసం మరొకసారి ఈ చేప ముక్కలన్నీ ప్యాన్ పైన వేసుకుని 2 నిమిషాల పాటు ఉంచి లైట్గా సాల్ట్ కారం స్ప్రింకిల్ చేసుకుంటూ ఇంకా ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే క్రిస్పీగా దాబా స్టైల్లో ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియోని అయితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.